నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 107 9th స్టాంజా 107వ కీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఎన్నో ఆశలు మన హృదయంలో ఉంటాయి. అయితే వాటిలో అనేకమైనవి మన జీవితంలో మనం పొందలేకపోవటాన్ని బట్టి అసంతృప్తితో ఉంటాం. కానీ ప్రభువారు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. మనకుగా మనం ఏది చేసుకోలేము, కానీ మనల్ని సృజించినటువంటి దేవుడు నిశ్చయంగా ఆయన మన ప్రతి ఆశను నెరవేర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఎవరు ఈ దీవెనకు పాత్రులు కాగలరు అనంటే, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 24, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలోని 2వ వాక్య భాగంలో, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉంటారో నిశ్చయంగా వారు ఆశించున్నది వారికి దొరుకుతుంది. వర్డ్స్ 28వ వచనంలో, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నిజమే, భూమి మీద ఎవరైతే ప్రభువునందు విశ్వాసము కలిగి ఆశిస్తారో వారికి వారి ఆశ సంతోషాన్ని కలుగు చేస్తుంది. అయితే అనేక మంది ఏ విధముగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది అనంటే, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా ప్రభువునందు ఎంత మాత్రం విశ్వాసం ఉంచక భూమి మీద రకరకాల వాటిని ఆశించి దాని యందు వారు ఎంతమాత్రం కూడా పొందినప్పటికీ సంతోషించలేరు, సంతృప్తిని పొందలేరు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువునందు విశ్వాసం లేని స్థితిలో మీరు ఆశించేటటువంటి వ్యక్తులుగా ఉంటే వాటిని మీరు ప్రయాసపడి పొందవచ్చేమో, కానీ అవి మనకు ఎంతమాత్రం కూడా సంతోషాన్ని కలుగు చేయవు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయటను ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. భూమి మీద ఎందరో ప్రభు అక్కర్లేని స్థితిలో ఉండి లోకంలో అనేకమైనటువంటి వారిని వారు ఆశించారు, కానీ అవి తమ జీవితానికి ఇహమందు ఆ తర్వాత కాలంలో కూడా ఎంతమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 16 వర్డ్స్ 19, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో భూమి మీద ధనవంతుడని పిలువబడినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. బహుగా అతడు సుఖపడ్డాడు. తన ధనాన్ని ఆశించి ధనంతో ఎంతో ఆనందించాడు. కానీ తన తర్వాత స్థితి ఏ విధంగా ఉంది అని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, వర్డ్స్ 23వ వచనం, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక వర్డ్స్ 25వ వచనంలో, నువ్వు యాతన పడుచున్నావు అని చెప్పి ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. ప్రభువు లేకుండా ఈ లోకంలో ఎంత మనం సుఖపడినప్పటికీ ఆ తర్వాత కాలంలో నిరంతరం యాతన పడేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక భక్తిహీనులుగా కాక ప్రభువునందు విశ్వాసము కలిగి నిశ్చయముగా మన ప్రాణమును తృప్తిపరచగలిగిన దేవుని యందు భయభక్తులతో జీవించినప్పుడు ఇహమందు ఆయన మన ప్రతి అవసరం తీర్చి పరమందు నిత్య జీవన అనుగ్రహిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. మీ పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించండి. ముందున్న కాలమంతా మీరు తృప్తిపరిచే జీవన విధానంలో జీవించి నీ మహిమార్థమై వర్ధిల్లి నీ నిత్యరాజ్యానికి వారసులమగునట్లుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.